హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త టిప్ తెలుసుకుందామండి. అదేంటంటే మనం బయట ఫెయిర్ అండ్ లవ్లీలు అవి కొంటాం కదా, సో అవి కాకుండా కెమికల్ లేకుండా ఇంట్లోనే మనం ఫేస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలని తెలుసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: బాదం గింజలు నానబెట్టి తొక్కవలిచి పెట్టుకోండి. మనం పాలు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పచ్చి పాలు పైన తొరక లాంటిది కడుతుంది కదా, ఆ తొరకను తీసుకొని ఒక 2 స్పూన్స్ గిన్నెలో వేసుకోండి. బంతిపూలు ఈ పసుపు రంగు రేఖ ఉన్నంత వరకునే తీసుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత మిక్సీ కప్ తీసుకొని ఇవన్నీ మిక్సీ కప్లోకి వేసుకోండి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ కప్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు ఉంటుంది. డైలీ అప్లై చేసుకుని మసాజ్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. ఇది కెమికల్ లేకుండా తయారు చేసుకుంటున్నాం కనుక దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవండి. ఇది స్కిన్ వైట్నింగ్కి కానీ డ్రై స్కిన్ వాళ్ళకి కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు థిక్గా అనిపిస్తే కనుక కొంచెం పాలను యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గాలి సొరగని డబ్బాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ వరకు ఉంటుంది. దీన్ని నైట్ అప్లై చేసుకొని ఉదయాన్నే వాష్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీకు 2 వారాల్లోనే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చూసారా ఎలా గ్రైండ్ అయిందో, మెత్తగా ఉంది కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని నేను హ్యాండ్ మీద ట్రై చేసి చూపిస్తానండి. ఈ విధంగా రౌండ్ అప్ చేస్తూ బాగా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకుని నేనైతే 1 అవర్ మాత్రమే ఉంచుకున్నాను. అయినా కూడా నాకు బాగానే రిజల్ట్ అనేది బాగానే వచ్చిందండి. మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ 10 మినిట్స్ అయినా కూడా మసాజ్ చేసుకోవాలి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.